అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకిరణ్. ఆంధ్రప్రదేశ్ ఆదాయం తగ్గుతుంది. పోయిన సంవత్సరం జీఎస్టీతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం జీఎస్టీ తగ్గుతుంది. అసలు అఫీషియల్గా ఎంత తగ్గుతుందో చూద్దాం. లాస్ట్ ఇయర్ జూలైతో కంపేర్ చేస్తే ఈ ఇయర్ జూలైకి 7% జీఎస్టీ తగ్గింది. అలాగే ఆగస్టులో 5% తగ్గింది. అలాగే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం సెప్టెంబర్కి 4% జీఎస్టీ తగ్గింది. అలాగే అక్టోబర్లో 12% పెరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ నవంబర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ నవంబర్కి 10% జీఎస్టీ తగ్గింది. అలాగే లాస్ట్ ఇయర్ డిసెంబర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ డిసెంబర్కి 6% జీఎస్టీ తగ్గింది. అంటే జీఎస్టీ తగ్గుతుందంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఆదాయం తగ్గుతుందని. ఇప్పుడు జీఎస్టీ తగ్గితే మనకి ఏంటి నష్టం అనుకోవచ్చు. ఇప్పుడు ఆదాయం తగ్గిందంటే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ చేయాలంటే ఆదాయం ఉండాలి కదా. ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్లో నదుల అనుసంధానం గురించి ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఒక విలేకరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే డబ్బులుంటే తొందరగా అవుతుంది అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే డబ్బులు లేకపోతే ఏ పని చేయలేమనే కదా. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఇస్తానన్న సూపర్ 6 తల్లికి వందనం కానీ సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇలాంటివన్నీ ఇవ్వాలంటే ఆదాయం ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా చెప్పారు తల్లికి వందనం ఈ సంవత్సరానికి లేనట్టే అని. అంటే నెక్స్ట్ ఇయర్ నుండి ఇస్తామని. అంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న 5 సంవత్సరాల్లో ఒక సంవత్సరానికి తల్లికి వందనం లేనట్టే కదా. అంటే ఇప్పుడు ఇంకో పాయింట్ కూడా చెప్పుకోవాలి. వైసీపీ సపోర్టర్స్ కొంతమంది చెప్తారు జగన్ గారు ఉన్నప్పుడు జీఎస్టీ పెరిగింది, టీడీపీ గవర్నమెంట్ వచ్చాక జీఎస్టీ తగ్గుతుంది అని. అంటే జీఎస్టీ ఎలా పెరుగుతుంది అనేది కూడా ఒక పాయింటే కదా. ఇప్పుడు చెత్త మీద పన్ను వేశారు, అలాగే మద్యం గవర్నమెంట్ అమ్మి సొమ్ము చేసుకున్నారు, ఇలా జీఎస్టీ పెరుగుతుంది కూడా ఒక పాయింటే కదా. అంటే ఆంధ్రప్రదేశ్కి కొత్త కొత్త కంపెనీలు వచ్చి ఉద్యోగ అవకాశాలు పెరిగి వాళ్ళు ఖర్చు పెట్టే దాని మీద జీఎస్టీ పెరిగింది అనుకోండి, అది ఒక పద్ధతి. అంటే జీఎస్టీ ఎలా పెరుగుతుంది అనేది కూడా ఒక పాయింటే కదా. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త కంపెనీలు తీసుకురావచ్చన్న బాధ్యత గవర్నమెంట్ ఉంది కదా. ఇప్పుడు అలాగే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన, గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ జీతాలు ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టే దాని మీద ఆదాయం వస్తుంది, అది ఆదాయమే. ఇలా జిఎస్టీ ఎలా పెరుగుతుంది, ఎలా ఏ రకంగా మనం ప్లాన్ చేస్తున్నాం అది కూడా ఒక పాయింటే కదా. ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. సరే, ఇదంతా ఒక పక్కన పెడితే ఇలాగ జిఎస్టీ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక పాయింట్ చెప్తాను. చాలా కాలం క్రితం నాతో ఒక ఫ్రెండ్ మాట్లాడుతూ మేమిద్దరం డిస్కషన్లో ఒక టీవీ డిబేట్లో ఎవరిని కామెంట్ చేసుకున్నారు. అసలు ఈయన ఎవరు ఆయన్ని కామెంట్ చేయడానికి, ఆయన రేంజ్ ఎంత, ఆయన స్థాయి ఎంత, ఈయన స్థాయి ఎంత అన్నట్టు మాట్లాడాడు. అంటే మనలో చాలా మంది ఎలా ఉన్నామంటే రాజకీయ నాయకులు అంటే ఓ రేంజ్లో ఉంటారు, వాళ్ళందరూ మనకి చాలా హై లెవెల్లో ఉంటారు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్కి ఒక ఎమ్మెల్యే గారిని క్వశ్చన్ చేయాలంటే ఆపోజిట్లో ఒక ఎక్స్ఎమ్మెల్యే అయినా అయి ఉండాలి, ఆ రేంజ్ వ్యక్తి అయినా అయి ఉండాలి. అంతేగాని సామాన్య ప్రజలు రాజకీయ నాయకుల్ని క్వశ్చన్ చేయకూడదు. అలా క్వశ్చన్ చేసి అంటే మనమే ఎదురు తిరుగుతాం. ఏంటి నువ్వెంత, నీ రేంజ్ ఎంత, నీ స్టేటస్ ఎంత, వాళ్ళని క్వశ్చన్ చేస్తావు అన్నట్టు మాట్లాడతారు. అసలు గవర్నమెంట్లు ఎలా నడుస్తున్నాయి? ఇప్పుడు మనం ఒక బ్రష్ కొన్నాం, దాని మీద జిఎస్టీ ఎంతో కొంత కడుతున్నాం లేదా? ఇప్పుడు ఇంట్లో నిత్యావసర వస్తువులు కొంటాం, ఇది పప్పులు, ఉప్పులు, బియ్యం ఇలాంటి వాటన్నిటి మీద జిఎస్టీ కడుతున్నాం లేదా? అంటే మనం ఇంట్లో పొద్దున్న నుండి రాత్రి వరకు మనం ఏది ఖర్చు పెడుతున్నామో దాని మీద ఎంతో కొంత భాగం జిఎస్టీ కింద గవర్నమెంట్కి ఇస్తున్నాం కదా. ఆ జిఎస్టీతోనే కదా, ఆ ఆదాయంతోనే కదా గవర్నమెంట్లు నడిచేది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నా, సంక్షేమ పథకాలు చేయాలన్నా అన్నిటికీ అంటే మన వంతు పాత్ర కూడా ఉంది కదా అని చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వినాయక చవితి చేద్దాం అనుకున్నాం, ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిసి చేశారు. ఆ 10 మంది ఎంతో కొంత డబ్బులు వేసుకుని వినాయక చవితి చేయడానికి ఒక పర్సన్ని అఫీషియల్గా నుంచోబెట్టారు. ఈయన ఇలా స్వీట్లు, ఇలా నైవేద్యానికి ఎంత అయింది, డెకరేషన్కి ఎంత అయింది, విగ్రహానికి ఎంత అయింది, ఇవన్నీ లెక్కలు చెప్తాడు. అలాగే ఆ ఆర్గనైజర్ అంతా చేస్తాడు. అంటే వీళ్ళందరూ కలిస్తేనే కదా అతను అలా చేయగలిగాడు. అంతేగాని ఒకళ్ళే వాళ్ళ జేబులో డబ్బులు ఎంత తీసి ఇవ్వట్లేదు కదా. అలాగే గవర్నమెంట్ సంక్షేమ పథకాలు చేసినా, అభివృద్ధి పనులు చేసినా మనం ఇచ్చే డబ్బులే కదా, మనం ట్యాక్స్ కట్టిన డబ్బులే కదా. అలాంటప్పుడు మనకు క్వశ్చన్ చేసే రైట్ ఎందుకు ఉండదు? ఒక సామాన్య ప్రజలు కూడా గవర్నమెంట్ని క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకు ఈ తప్పు జరుగుతుంది అని మనం క్వశ్చన్ చేయొచ్చు అనే ఆలోచన అసలు మనకే లేదు. అంటే ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్న ఆయన క్వశ్చన్ చేయాలంటే ఆపోజిట్లో ఎక్స్ఎమ్మెల్యే అయి ఉండాలి, లేదంటే ఆ రేంజ్ వ్యక్తి, అంత డబ్బున్న వ్యక్తి అయి ఉండాలి అనే ఆలోచన మనకే లేదు అసలు. అంటే గవర్నమెంట్ నడవడానికి, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి అన్నిటికీ మన వంతు పాత్ర కూడా ఉంది అనే ఆలోచన మనకి ఎందుకు లేదు? వాళ్ళని రాజకీయ నాయకులని అందరినీ ఒక రేంజ్లో పెట్టేసి వాళ్ళందరూ ఎక్కడో దిగి వచ్చినట్టు మనం ఎందుకు చూస్తున్నాం? మనం
అంటే వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఒక రంగం మనమే కదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా, ఒకసారి ఆలోచించండి. ఇంకో పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆదాయం తగ్గుతుంది, దీనికి టీడీపీ గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా. అంటే ఏ రకంగా జిఎస్టీ పెరుగుతుంది అది కూడా ఒక పాయింటే కదా. ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. అందరికీ నమస్కారం.